చిన్నప్పుడు అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహం చిన్న వయసులో తప్పిపోయింది. సింహాల మధ్యలో నుంచి తప్పిపోయిన సింహం ఎక్కడికి వెళ్ళిందంటే గొర్రెల మధ్యలోనికి వెళ్ళి ఆ గొర్రెలతో కలిసి ఆ షీప్స్తో అది బ్రతుకుతూ ఉంది. ఈ షీప్స్ లాగే గడ్డి తింటుంది, షీప్స్ లాగే నీళ్లు తాగుతుంది, షీప్స్ లాగే పడుకుంటుంది, షీప్స్ లాగే అరవడానికి ప్రయత్నిస్తుంది, షీప్స్ లా ఆలోచించడానికి ప్రయత్నిస్తుంది. ఆ గొర్రె మాదిరి జీవితానికి ఆ సింహం అలవాటు పడిపోయింది. ఓ రోజు గొర్రెలను తినడానికి ఆ షీప్స్ కోసం వేటాడుతూ ఒక సింహం వచ్చింది. సడన్గా ఈ గొర్రెల మధ్యలో ఉన్న ఆ సింహాన్ని చూసి వెంటనే ఇదేంటి సింహం ఇక్కడుంది, ఇదేంటి గొర్రెలా ప్రవర్తిస్తుంది అని ఆలోచన చేసింది. వెంటనే ఆ సింహం, వేటాడడానికి వచ్చిన సింహం ఆ యొక్క తప్పిపోయి గొర్రెలతోనే పెరిగినటువంటి ఆ సింహం దగ్గరికి వెళ్ళి చెరువు దగ్గర తీసుకెళ్ళి నీటిలో తన రూపాన్ని చూపించి, నువ్వు సింహానివి, గొర్రెవి కాదు, నువ్వు ఉండాల్సింది, నువ్వు చేయాల్సింది, నువ్వు తినాల్సింది, నువ్వు నడవాల్సింది, నువ్వు మాట్లాడాల్సింది, నువ్వు ఆలోచించాల్సింది ఈ మాదిరిగా కాదు, సింహం మాదిరిగా. అసలు సింహం ఎట్లా ఉంటుందో తెలుసా అని తనను చూపిస్తూ సింహం గురించి చెప్తూ ఈ గొర్రెల మధ్యలో ఉన్న సింహానికి వాస్తవాన్ని తెలియజేసింది. అప్పుడు అర్థమైంది ఈ విధమైనటువంటి దానిని కాదు అని. అప్పటి నుంచి సింహం వల్లే అది జీవించడానికి ప్రారంభించింది. దానిలో శక్తి సామర్థ్యాలను గుర్తించింది కనుక అది సింహంలాగా దాని శక్తి సామర్థ్యాలను, దాని ప్రభావాన్ని పెంచుకుంది. మనం కూడా చాలాసార్లు మనం తిరిగేటువంటి అపజయాల పాలైన, నిరుత్సాహపూరితమైన, శక్తిహీనమైన, సోమరితనంతో కూడిన, అసమర్థతతో కూడినటువంటి వ్యక్తుల మధ్యలో, లేకపోతే మనకు భిన్నంగా ఉండేటువంటి వ్యక్తుల మధ్యలో మనం ఉండి మనం కూడా వాళ్ళని ఆలోచించడానికి, మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను, మన యొక్క వాస్తవికమైన విషయాన్ని గుర్తించకుండా ఉంటూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం వాళ్ళ నుంచి వేరైపోతామో, సింహాలంటే మనం సింహాలతో కలిసి జీవించినటువంటి సింహంలాగా మొదలు పెడతామో, మన జీవన విధానము, మన విజయాలకు కావలసినటువంటి మూలధనము, మన విజయాల యొక్క పరంపర కొనసాగుతూ వస్తుంది, సమకూర్చబడుతూ వస్తుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మరొకసారి ఆలోచన చేద్దాం. నీవు ఎలాంటి వాళ్ళతో ఉంటున్నావు, ఎవరితో ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అనేది ఒకసారి ఆలోచించి ఇక మీదట ఈ రోజు నుంచి సింహంలాగే బ్రతుకుదాం. గొర్రెలతో, అసమర్థులతో మనము దూరంగా ఉందాం. ఈ స్టోరీ మీకు ఇన్స్పిరేషన్ అనిపిస్తే మీరు ఖచ్చితంగా దీన్ని కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.